స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం ఉండబోతోంది. సిఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్స్, ఎస్పీలతో ఈసీ సమావేశం అవుతుంది. రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఎప్పుడు ఉండొచ్చు షెడ్యూల్? రేపు సాయంత్రానికి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే రేపు 11 గంటలకు ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రేపు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది. అది డీజీపీతో పాటుగా సిఎస్, అట్లాగే ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, మిగతా ఉన్నతాధికారులందరితో కూడా రేపు ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం చాలా కీలకంగా మారింది. ఈ రోజు రాత్రికే జీవో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ రోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% సంబంధించిన జీవోని ఈరోజు విడుదల చేసి దాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. సో మళ్ళీ అక్కడి నుంచి ఒక జీవో విడుదలవుతుంది. దీన్ని మళ్ళీ రేపు ఎస్ఈసికి ప్రభుత్వం ఒక లేఖ రాసి అక్కడి నుంచి షెడ్యూల్ విడుదలవుతుంది. రేపు సాయంత్రానికి మోస్ట్లీ విడుదలవుతుంది అనేది అయితే చెప్తున్నారు. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. సో దీనిలో భాగంగానే ఈవెన్ పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. మొత్తం ఈ ప్రాసెస్లో చాలా కీలకంగా బీసీ సంక్షేమ శాఖ వ్యవహరించిన నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కూడా చిట్చాట్ చేశారు. సో దానిలో క్లియర్గా చెప్పారు, ఇది ఒక మంచి కాజ్తో వెళ్తుంది. 69% రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో ఎవరికి కూడా నష్టం వాటిల్లే అవకాశం లేదు. బీసీలకు 42%, అట్లాగే 18%, ఎస్సీలకు, ఎస్టీలకు 9% ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యంలో సో ఎక్కడ కూడా దీంట్లో ఎవరికి నష్టం కలిగే అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. మళ్ళీ న్యాయ వివాదమైన చిక్కులు రావద్దు అని పొన్న ప్రభాకర్ కూడా చెప్పిన నేపథ్యంలో రేపు ఈ ప్రభుత్వం దీన్ని మొత్తం కూడా కంప్లీట్ చేసే ప్రాసెస్లోనే ఎన్నికల సంఘం కూడా రేపు ఒక సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఈ సమావేశం ముగిసిన వెంబటే సిఎస్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సో మొత్తానికైతే చాలా ఫాస్ట్గా జరుగుతుంది మూవ్మెంట్ అనేది అయితే చెప్పాలి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో. రైట్ ప్రభాకర్.